దక్షిణాయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిగే ప్రధాన క్రతువుల్లో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం, శ్రీరామనవమి వేడుక, మరొకటి ముక్కోటి వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం. ఈ నెల 20 నుంచి భద్రాద్రి దివ్యక్షేత్రంలో ముక్కోటి వైకుంఠ అధ్యయన ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. డిసెంబర్ 20 నుంచి 9 వరకు, జనవరి 9 వరకు ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు భద్రాద్రి దివ్యక్షేత్రం భూలోక వైకుంఠంగా భక్తులకు దర్శనం ఇవ్వనుంది. నీ కోసం ప్రభుత్వం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ముఖ్యమైన 5 కూడలలో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 29న సాయంత్రం పవిత్ర గోదావరిలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారు విహరించే హంస వాహనంలో తెప్పోత్సవం, 30వ తేదీ తెల్లవారున ముక్కోటి వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ద్వారా ప్రధాన క్రతువులుగా జరగనున్నాయి. రావాలయ కార్యనిర్వహణాధికారి దామోదర్ ఆధ్వర్యంలో సిబ్బంది ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ముక్కోటి వైకుంఠ దర్శనానికి టికెట్లను దేవస్థానం ఆన్లైన్లో విక్రయిస్తోంది. జై శ్రీరామ్.